మొన్న గుజరాత్లైన ఘోరం తర్వాత విమానం దిక్కు చూస్తేనే భయమైతుందో అల్లా. ఇక విమానాలెక్కి తిరిగేటోళ్ళకు కూడా ఎన్నులా వణుకు పుడుతుంది. గాల్లె దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టే అవుతుంది విమానాలు ఎక్కిన ప్యాసింజర్ల పరిస్థితి. అందరు ఆయుషులు గట్టిగుండి ఏం కాకుండా బయటపడుతురు కానీ లేదంటే విమానాలే యమదూతలే బెదిరిస్తున్నాయి. వారిని ఇవి ఎర్ర బస్సులా ఎయిర్ బస్సులా అర్థమైతలేదు కదా. మామూలుగా ఆటోలు బస్సులు క్యాబులను చూసి డకోటా బండ్లు ఉన్నాయి ఏం మంచిగా లేవు అని తిట్టుకుంటారు కదా. కానీ ఇప్పుడు విమానాలను చూసి కూడా ఇవేం డకోటాలు ఉన్నాయి రా నాయన అని తిట్టుకుంటున్నారు విమానాలు ఎక్కేటోళ్ళు. రైళ్లల్లా బస్సులల్లా ఎలుకలు బల్లులు పురుగులు కాళ్ళ కింద పిల్లి తిరిగినట్టు తిరుగుతుంటే సరే ఏం కాదు ఉష్యం అంటే పోతాయి. కానీ విమానంలో పాము వస్తే ఎట్లుంటది కథ. అగో ఆస్ట్రేలియా విమానంలో గదే ముచ్చటైంది. మెల్బోర్న్ నుంచి బ్రిస్బేన్కు పోయే విమానాన్ని మామూలు పరిశాన్ చేయలే ఈ పాము. విమానంలో ప్యాసింజర్ల సూట్ కేసులు లగేజ్ పెట్టే జాగు ఉంటుంది కదా, అగో ఆ జాగాలో పోయి నక్కింది పాము. లగేజీలు లోడ్ చేసేటోళ్ళు ఆ పామును చూసి గజ్జు అని పాముల పట్టేటోళ్ళని పిలిపించారు. ఇక వాళ్ళు వచ్చి 2 గంటలు దండలాడి ఆ పామును దొరకబట్టిరు. మళ్ళీ అది ముత్తమంతా లేదు కానీ మస్తు విషపురుగట. ఇక ఆ పామును దొరకబట్టినాక అప్పుడు 2 గంటల ఆలస్యంగా విమానం బయలుదేరింది. ప్యాసింజర్లు అమ్మయ్య బచాయించిపోయినవురా నాయన, అదే గాలి ఉండంగా వస్తే మన గత ఏమైతుండనే అని గుండెల్లా గుబేళ్ళు అన్నదట. ఇక ఆ కథ అట్లున్నదా. షాంఘై నుంచి జపాన్ పోతున్న విమానం ఇంకో తీరులా భయపెట్టింది. క్యాబిన్ ప్రెషర్ ప్రాబ్లం వచ్చి విమానం 36,000 ఫీట్ల ఎత్తు మీదకెళ్ళి ఎగురుతుంటే అమాతం 10,000 ఫీట్ల కిందకు పడ్డదట. విమానంలో ఎమర్జెన్సీ ఆక్సిజన్ మాస్కులు విడుదలైపోయినాయి. ఇక ప్యాసింజర్లంతా అయిపోయిందిరా మన పని, ఇవే మనకు ఆఖరి గడియాలని ఇక లబ్బలిబ్బ మొత్తుకోబట్టిరు. కానీ పైలట్లు అటు ఇటు దండ్లాడి ఆ కటుకలు ఈ కటుకలు వచ్చి లివర్లు గుంజి మొత్తానికి విమానాన్ని జపాన్లున్న ఒసాకా సిటీలో ఏం కాకుండా కిందకు దించిరు. ఇక పోయిన ప్రాణాలు మళ్ళీ వచ్చినట్టు అయింది అందులోళ్ళకు. ఇక ఈ 2 విమానాల కథ ఇట్లున్నదా. ఇక మనకాడ కథ చూడురి. గోవా నుంచి పూణేకు పోతున్న విమానంలో నడిమిట్ల కిటికీ ఫ్రేమ్ ఊడిపడ్డది. ఇట్లా ప్యాసింజర్లు అంతా గడబిడ అయిపోయారు. ఇక విమానంలో పనిచేసే సిబ్బంది ఉండి ఏం ఇబ్బంది లేదు బుగులు పడకురి. ఆ కిటికీ ఫ్రేమ్ నట్టు బోల్ట్ ఏదో లూజ్ అయినట్టున్నది, అది నీడ కోసం పెట్టింది కానీ విమానానికి ఏం కాదని సదిరి చెప్పారు. అయినా కూడా ఎట్లుంటది ఎక్కినోళ్ళకు లోపల గుడగుడ అనదా. ఇక విమానం కిందకు వాలేదాకా దేవుడా బాంచను నువ్వే కాపాడాలి అని మొక్కుకుంటూనే ఉన్నారట. గాలి మోటార్లు ఇట్లా అటాకులు లేనోళ్ళకు కూడా అటాకులు తెప్పిస్తాడు, భయపెడుతున్నాయి కదా రోజుకోకాడ.